హాయ్ గైస్. సో మనం ఎప్పుడెప్పుడా అని 100 కన్నులతో కాదు 1000 కన్నులతో వెయిట్ చేస్తున్న మన కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. ఇంకా లేట్ చేయొద్దు. హియర్ వి గో. యూస్ హెడ్ ఫోన్స్. ఓకే. ఏ విష్ణు దేవుడు లేడు, జీవుడు లేడు. అరే వట్టి రాయి. నైస్ చాయిస్. వాయులింగం కోసం తిన్నడిని ఆడి గూడాన్ని అడవిని నాశనం చేసి వాయులింగాన్ని Villain. ఆ తిన్నడు సామాన్యుడు కాదు. yes here we go. విష్ణు అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం కళ్ళు కరెక్ట్ గా ఉన్నాయి, చూసుకోండి. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద నైస్ స్టోరీ బాగానే బిల్డప్ చేస్తున్నారు కదా. తిన్నడి ఆన శివుణ్ణి రాయ్ అంటావా? ఓకే ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ రాయిని రాయనక ఏమంటారు నెమల్ రాని? వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? స్ట్రాంగ్ డైలాగ్. దేవతని ధిక్కరించే వాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ గూడెంలో చోటు లేదు. ఓకే బాగానే ఫ్యాక్షన్ రాయి బిల్డప్ తీసుకెళ్లి అడవిలో చేస్తున్నారు. పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మావ, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి నైస్ బాబు? చాయిస్. అక్షర్ కూడా బాగుంది. నీతో పాటి నేను ఆ సమయం కోసం ఎదురు Hey, చూస్తూ ఉన్నా. dubbing. రుద్రా ఎవరు నువ్వు? పండుగ చేసుకోండి ఫ్రెండ్స్. నేనే పెద్దోడిని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. ఓ శివయ్య అని మనసారా ప్రభాస్ చేస్తున్న నెక్స్ట్ లెవెల్. ఓ సంతటోడివా? మోహన్ లాల్. పిచ్చలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయా, వెళ్ళిక్క నుంచే. నేనింక నిన్ను వదలను. ఇది నా అన్న, తిన్నడి ఆన. ప్రభాస్. శివలీల. ఏమో మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే అస్సలు యాంటిసిపేట్ చేయలేదు ట్రైలర్లో ఇంత కాంటెంట్ పెట్టుకొని ఈ రేంజ్లో ఈ మూవీని వీళ్ళు పిక్చరైజ్ చేయబోతున్నారు అని. మొత్తానికి తిన్నడి బ్యాక్ స్టోరీతో మూవీ మొత్తాన్ని నడిపిస్తూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో అసలు కంప్లీట్ ఎమోషన్ ఆఫ్ కన్నప్ప స్టోరీని తీసుకొస్తున్నాము అంటే బ్యాక్ స్టోరీలో ఏముంటుందా, ఎంత పెడతారా, ఏం పెడతారా అని వెయిట్ చేస్తున్నాను. కానీ ఈ ట్రైలర్లో కరెక్ట్గా అసలు ఏం జరగబోతుంది ఈ మూవీలో అనేది చాలా క్లియర్గా చెప్పేశారు. ఈ ట్రైలర్లో మనకి కంప్లీట్గా ఈ సినిమాలో ఉన్న యాక్షన్ ఎలిమెంట్స్ని కానీ, అటు లవ్ యాంగిల్ని కానీ, ఎమోషన్ని కానీ, మెయిన్గా ఆ డివోషనల్ టచ్ని కానీ ఎలా ఏ మోతాదులో ఈ సినిమాలో పేర్చి చూపిస్తున్నాం అనేటట్టు ఈ ట్రైలర్ని మనకి చాలా క్లియర్ కట్గా స్టోరీ మొత్తాన్ని విడమర్చి చెప్పినట్టు చెప్పేశారు. అండ్ మెయిన్గా ఈ ట్రైలర్లో మన స్టార్ కాస్ట్ వచ్చిన ప్రతిసారి ఆ మూమెంట్ ఒక మంచి హెయిల్ హై మూమెంట్ లాగా, మంచి క్లాప్ వర్ది మూమెంట్ లాగా ఉండబోతుంది. సినిమాలో మెయిన్ స్క్రీన్లో చూసినప్పుడు డెఫినెట్గా వీళ్ళందరి ఎంట్రీస్ని మనం ఎంజాయ్ చెయ్యబోతున్నాం అనేటట్టు కరెక్ట్గా వాళ్ళని సూపర్గా వాడుకోబోతున్నారు. ఆ క్యారెక్టర్స్ని జస్ట్ క్యామియోస్ లాగా కాకుండా కొంచెం మంచి రోల్సే పడి వీళ్ళందరినీ మనకి ఎక్కువసేపే చూపించబోతున్నారు అనేటట్టు ఈ క్యారెక్టర్స్ని కూడా మనకి చూపించారు. అందరూ సూపర్గా సెట్ అయ్యారు. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే ప్రభాస్ ఎంట్రీ నుంచి ఈ సినిమా కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రభాస్ని పోస్టర్స్లో ఆ లుక్స్లో ఎవరైతే సరిగ్గా చూపించట్లేదు అది అనుకున్నారో కరెక్ట్గా చూపిస్తున్నారు. ఫ్యాంటాస్టిక్గా ఉన్నాడు. కట్అవుట్ సూపర్బ్గా ఉంది. అండ్ ఆ రుద్ర క్యారెక్టర్ అసలు ఈ సినిమా మొత్తానికి హైలైట్ అయ్యేటట్టు ఉంది. ఆ టోటల్ ఎపిసోడ్స్, ఆ కన్ఫ్రంటేషన్ బిట్వీన్ రుద్ర, మన మోహన్ బాబు గారు అండ్ మన మంచు విష్ణు, ఈ ఎపిసోడ్ అసలు హైలైట్గా ఉండబోతుందేమో అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అండ్
ఇప్పటి వరకు వచ్చిన ఆ క్రిటిసిజంని చాలా సీరియస్గానే తీసుకొని ఈ ట్రైలర్ని చాలా జాగ్రత్తగానే క్రిటిసిజంని తగ్గించి ట్రోల్స్ని తగ్గించడానికి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా మంచి ట్రైలర్ కట్నే మన ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే మన వాళ్ళు మరి ఏది పడితే దాన్ని ఫ్రీజ్ ఫ్రేమ్ చేసి మరీ పీకి బయటికి దాన్ని ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగానే ఈ ట్రైలర్లో ఉన్న ఆ విజువల్ ఎఫెక్ట్స్ని ఏవైతే వాడారో వాటిని కానీ అండ్ మొత్తం ఆ యాక్షన్ ఎపిసోడ్స్ని కానీ చాలా జాగ్రత్తగా చూపించారు అని నాకైతే అనిపించింది. అందరినీ మన మోహన్ బాబు గారి నుంచి శరత్ కుమార్ గారు, మన మోహన్ లాల్ గారు, విష్ణు స్కిడ్ అండ్ విష్ణు స్కిడ్స్, అటు హీరోయిన్ క్యారెక్టర్ కానీ అండ్ మన టోటల్గా గూడెంలో ఉన్న జనాలు అందరి క్యారెక్టర్ కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ అండ్ ఆల్సో మన ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరూ ఈ మూవీకి ఒక మంచి అసెట్ అయ్యి ఈ సినిమాని మనం థియేటర్లో చూసేటప్పుడు ఎంజాయ్ చేసి థియేటర్లోంచి బయటికి విష్ణు డిడ్ అ గుడ్ జాబ్ విత్ కన్నప్ప రోయ్ అనుకోనే బయటకు వస్తాము అనేటట్టు ఈ ట్రైలర్ని అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఈ సినిమాని ట్రోల్ చేస్తూ ఎలా అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి కొంచెం భయాందోళనలకి గురవుతున్నారో ఆ భయాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసే కైండ్ ఆఫ్ ట్రైలర్ మన ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి ఈ ట్రైలర్లో వాళ్ళు చూపించిన ఎలిమెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ యాప్ట్ టు ద ట్రైలర్. సో మొత్తానికి ఒక గుడ్ ట్రైలర్. హ్యాపీగా థియేటర్కి రండి, థియేటర్కి వస్తే మేము మిమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేసి ఆ భక్తి రసం ఏదైతే ఉంటుందో ఆ భక్తి రసంతో పాటు మిగతా స్టోరీని కూడా జాగ్రత్తగానే చూపించి ఈ క్యామియో క్యారెక్టర్స్ అందరితో మిమ్మల్ని మెప్పించి థియేటర్లోంచి బయటికి పంపిస్తాము అనేటట్టు ఈ ట్రైలర్ని కట్ చేశారు. ఐ హ్యావ్ టు సే a good trailer and we can happily go and watch this movie. మన పర్సనల్ చాయిసెస్ ఎవరెవరి క్యారెక్టర్ కోసం మనం ఈ సినిమా చూడాలనుకుంటున్నామో వాళ్ళని మనం పిక్ చేసుకొని చూడొచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు రుద్రాస్ క్యారెక్టర్ విల్ బి హైలైట్, ఆ టోటల్ ఎపిసోడ్ విల్ బి హైలైట్ అవ్వబోతుంది అని మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ డబ్బింగ్స్ కూడా కొంచెం జాగ్రత్తగానే చెప్పిస్తున్నట్టున్నారు. నాకు అక్షయ్ కుమార్ గారి డబ్బింగ్ కొంచెం ఏఐ వాడారు అని చెప్పారు, అది కొంచెం ఆఫ్ అయిందా అనిపించింది. కానీ బట్ థియేటర్లో మెయిన్గా సరౌండ్ సౌండ్ సిస్టంలో చూస్తున్నప్పుడు అది కూడా పెద్ద మనకేం అనిపించకపోవచ్చేమో అనేది నా ఫీలింగ్. సో టోటల్గా a good trailer. I enjoyed the trailer and definitely I'm going to watch this movie. So మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ట్రైలర్ లో హైలైట్ పోర్షన్ ఏమిటి అని మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒక ఆటవికుడు శివభక్తుడిలాగా ఎలా మారాడు అన్న బ్యాక్ స్టోరీని కొంచెం స్ట్రాంగ్ గానే చూపిస్తూ ఆ తర్వాత మనకి తెలిసిన కన్నప్ప స్టోరీని కూడా ఇంకా స్ట్రాంగ్ గా మన ముందుకు తీసుకురాబోతున్నారు ఈ సినిమాలో అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అదనమాట సంగతి గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. బాయ్.